హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఓకే, ఈరోజు కొద్దిగా రాజకీయాలకు దూరంగా ఏం కాదు, వాళ్ళని కూడా కలుపుతా దీంట్లో. బన్ కోవా అమ్మే ఒక కుర్రోడి మీద మేడారం జాతరలో ఒక కూలి పని చేసుకుంటున్నాను నేను. కూలి పని అంటే ఆ సామాను, సరుకు, బన్నులు, కోవా ఎక్కడో తెచ్చుకొని లేకపోతే ఆ కోవా మేమే తయారు చేసుకుని ఇంట్లోనూ అమ్ముతున్నాము. అది మా బతుకు తెరువు. అది మహా అమ్మితే ఒక రోజుకి ఒక 500 అమ్ముతాము, దాంట్లో ఒక 100 మిగులుతాయి. ఇలాంటి పెద్ద ప్లేసుల్లో జాతరలకి వాటికి అమ్మితే మేము కొద్దిగా డబ్బులు చేసుకుంటాం అనేది వాళ్ళ వాదన. ఈ యూట్యూబ్ గొట్టాలు వేసుకుని వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ దీని అంతటికి ఒక వీడియో ఇంతకుముందు తిరిగేది, మీకు గుర్తుందో లేదో. ఒక వీడియో ఒక ఆవిడ చెప్తుంది, మీరు చూసారా ఈ స్కూళ్ళ దగ్గర మన పిల్లలకి ఈ బన్నును కోవా అని ఇస్తున్నారు, అది చాలా దారుణమైన ప్రోడక్ట్. అది దానివల్ల ఏంటంటే ఎదుగుదల తగ్గిపోద్ది, ప్లస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోద్ది అని చెప్పి పెద్ద ఉపన్యాసం ఇచ్చేసిందాం. అసలు కారణం అదనమాట, ఆ బన్ను కోవా మీద వ్యతిరేకతకి. సో ముందుగా వాళ్ళు పాపం చెప్పింది ఏంటంటే, చూడండి అసలు ఎలా పడిపోయారంటే వాళ్ళ మీద. నేను వీడియో ప్లే చేస్తాను, ఒక్కసారి చూద్దాం. అది ఏమర్థమైందన్నా నీకు? అది సంగతి అంటున్నావు. ముస్లిం అనే మొత్తం మిత్తగైపోయింది. దీనిపైన మ్యానుఫాక్చరింగ్ డేట్ లేదు, ఎక్స్పైరీ డేట్ లేదు. జాతరలో చిన్న బండి మీద అమ్ముకునే బండుకి మ్యానుఫాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. నువ్వు ఇదే క్వశ్చన్ ఒక బేకరీకి వెళ్ళి అడగలవా? వాళ్ళు అమ్మే ప్రతి బండిపై మ్యానుఫాక్చరింగ్ అండ్ ఎక్స్పైరీ డేట్స్ వేస్తున్నారా అని. చూసారా? అది ఒక అతను ఎవరో వీడియో చేశాడు పాపం. దానికి వివరణగా ఒక్క నిమిషం, దానికి ఇదిగోండి ఈ వీడియో చూడండి ఒక్కసారి. ఒక్క నిమిషం, నేను వాల్యూమ్ పెంచుతాను. ఇది అయిపోయిందా? సో ఆ పాపం ఆ కుర్రోడు కంగారు పడిపోయాడు. పెద్ద వయసు కూడా కాదు, ఆ కంగారు పడిపోయాడు. ఎందుకంటే ఏమైనా చేయొచ్చు, ఆ కోపంలో కొట్టొచ్చు, తన్నొచ్చు, రాళ్లతో కొట్టొచ్చు, ఇంకేదన్నా చేసి ఉంటే కూడా ప్రమాదమే. కానీ దానికి ఆ బన్ను తింటా కూడా పాపం ఆ కన్నీళ్లు ఆపుకొని నేను అప్పుడప్పుడు తింటానంటే అమ్ముకునేవాడు తెచ్చుకుని ఒకటి తినాలన్నా వాళ్ళకి మనసు ఒప్పదు. ఎందుకంటే ఇది అమ్మితే ఓ 10 రూపాయలు వస్తాయి. కూర్చుని మనం తినేస్తా ఉంటే మన ప్రోడక్టే ఏముంటదని చెప్పి వాళ్ళు తినరు జనరల్ గా. అది అక్కడ మెయిన్ ఉద్దేశం. అప్పుడప్పుడు తింటాననే దానికి అది ఉద్దేశం. ఎవడైనా సరే మనకి రెస్టారెంట్ ఉందని చెప్పి అడ్డదిడ్డంగా ఒక 10 ఐటమ్స్ తెప్పించేసుకుని కూర్చుని తినాం. రోజు తింటాం, ఒకటి చిన్నది ఏదన్నా తెప్పించుకుని, ఒక బిర్యానీనో, ఒక రోటీనో, ఒక కర్రీనో. మనదే కదా రెస్టారెంట్ అని చెప్పి మొత్తం అసలు ఒక 10 డిష్లు, తలా ఎన్ని డిష్లు ఉంటే అన్ని డిష్లు తీసుకొచ్చి బలాదూరుగా తినేయం ఎక్కడ. అవునా? ఇప్పుడు దానికి పాపం ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారు వచ్చేసి వివరణ ఇవ్వటం జరిగింది. ఇది చూడండి. అదేం కాదు సార్, నేను ముక్క చెప్పినాం, మేము పిల్లలకు చెప్పినాడు, మా పిల్లలు నా కొడుకు అయినా వాళ్ళు వినలే. ఓరి అదే అంతా పనులు గిట్టు మొత్తం పడేసినారు. వీళ్ళు
అగో చూడండి, మొత్తం పోలీసులను పిలిస్తే ఆ బన్ అదంతా పడేశారు. సార్ మేము అని చెప్పినాము. ఆ సారు లేదు పోయి మీరు అది ఇది ఆధార్ కార్డు ఈధార్ కార్డు అంటే అన్ని చేయాలా మేము. వ్యాపారం కూలీల్లో ఒక 500 600 కూలి కోసం పోయినాం మేము. అంతేకాని మాకు ఏమొస్తుంది, ఏళ్ళు వస్తుందా లక్షలు వస్తుంది బతికేది దీంట్లో. 40 సంవత్సరాల నుంచి బతుకున్న దీంట్లోనే బతుకుతున్నాం మేము. తీసుకొని చెక్ చూస్తే చర్యలు తీసుకొని అప్పుడు నేను దానికి బాధ్యత ఉంటాను నేను. అంతేగాని లేనిపోయి బీద గడుపు కొట్టాకని ఎక్కడి నుంచో బతకడానికి వస్తుంటాడానా కొడుకు కొట్టాకని నేనే కాదు 50 మంది కడుపు కొట్టాకని మీరు. అది దయచేసి ఇది ఉంది ఇసి పెట్టండి. బీద మంది ఏమో భోజనం చేస్తాడు, దోపిడీ చేస్తాడు. ఏమో తెచ్చుకున్నాడు బండిలో కవ్వాబన్ను ఫుడ్ కోసం తినేస్తున్నారు. అదైందండి. ఓకే, ఆయన ఆ కుర్రాడు కొద్ది బెదిరిపోయి మళ్ళీ నేనేం మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి ఏం చేశాడంటే వాళ్ళ నాన్న కొద్దిగా పెద్ద ఆయన లాగా వచ్చి మాట్లాడితే రిక్వెస్ట్ చేస్తే ఇంక్కడికన్నా ఆపుతారేమో అని చెప్పి పాపం వాళ్ళ నాన్న చేత మాట్లాడించాడు ఆ కుర్రోడు. ఆ కుర్రోడు కూడా బెదిరిపోయి ఉన్నాడు మీరు చూస్తే. సరే, ఆయన ముస్లిమా ఇంకోటా నాకు అనవసరం అండి. పేదోడు అనేది ఒకటి అర్థమైంది. ఓకే, ఎవరన్నా ఉన్నాయండి, పేద మనిషి కూలి చేసుకుని చిత్తగా వ్యాపారం చేసుకుంటే ఎవడ కడుపు కొట్టట్లేదు, ఎవడి దగ్గర జేబులు కొట్టట్లేదు. పెద్ద పెద్ద బడాబాబుల్లాగా రాజకీయ నాయకుల్లాగా పెద్ద పెద్ద బిజినెస్ ముసుగుల్లో బ్యాంకులను దోచేసి చేయటము లేదు. ఒక 10 రూపాయలు బన్నండి అది. కోవా కూడా ఇప్పుడు నేను కుక్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్, అది నాకు స్ట్రెస్ బస్టర్ అది కుకింగ్ అనేది. ఓకే, కోవా ఎంత ఈజీయో తెలుసా తయారు చేయటం. ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ అని వస్తుంది. ఆ కండెన్స్డ్ మిల్క్ మనకి ఇండియాలో దొరుకుతుంది. నేను ఊరికే ఏది పడితే అది మాట్లాడినండి, ఎందుకంటే నా రీసెర్చ్ నేను చేసుకుంటే ఏదన్నా వచ్చినప్పుడు లైవ్కి. ఇదిగోండి చూడండి ఒకసారి, ఇవి కండెన్స్డ్ మిల్క్ ప్రోడక్ట్స్ మనకి ఇండియాలో దొరికాయి. అమూల్ ఓడి ఉన్నాయి, నెస్లే ఓడి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఓకే, సో ఈ కండెన్స్డ్ మిల్క్ లో ఇంకా కొద్దిగా షుగర్ గానీ మిల్క్ గానీ కలిపేస్తే మీరు ఇంకా వేరే ఏమీ చేయవసరం లేదు. దానికి కొద్దిగా తిప్పేసి ఆ థిక్నెస్ చూసుకుంటే మీకు కోవా తయారైపోద్ది. చీప్ అండ్ బెస్ట్ కోవా మనం ఇంట్లో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అది. సో ఏదన్నా అవునండి, 10 రూపాయలకి ఒక బన్ అమ్ముతున్నాడంటే, ఇప్పుడు నోవాటెల్ విజయవాడ ఉందండి, నేను పేరు కూడా చెప్తాను. నోవాటెల్ విజయవాడలో ప్రోబయాటిక్ రైస్ చద్ది అన్నము అని చెప్పి వాడు పెట్టి 300 రూపాయలు దాని ప్రైస్. వాడు దానికి వివరణ ఏమి ఇచ్చాడు తెలుసా? ఇంగ్లీష్ లో ఒక వివరణ ఇచ్చాడు. ఇది ప్రోబయాటిక్ అంటే మేము ఫెర్మెంట్ చేస్తాము, దిస్ ఈస్ ఫెర్మెంటెడ్ ఫుడ్ వేర్ ద మిల్క్ ఈజ్ సోర్స్డ్ ఫ్రమ్ సో అండ్ సో villages, the pure milk, and we overnight we keep it in a nice pot with some rice, fresh rice, cooked fresh rice, which will help your gut health అని చెప్పి వాడు పెద్ద చరిత్ర రాశాడు. దేనికి? చద్దన్నానికి. కాస్ట్ ఎంత తెలుసా? 300 రూపాయలు. దాంట్లో మళ్ళీ వాడు చెప్పటం tampered with some nice seasoning with nicely chopped onions. ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసి మేము తాలింపు పెట్టి చద్దన్నం పెరుగు అన్నం అమ్ముతున్నాం అని చెప్పటానికి వాడు నీట్ గా చెబితే ఎలా వెర్రిగా ఎగబడి తిన్నారు. ఓకే, తింటున్నారు. ఇదే బన్ను కోవా. అగైన్ ఇదే మనకి ఇంగ్లీష్ లో పెట్టేసి మెను. ఓకే, దిస్ బ్రెడ్ ఈజ్ baked in a nice style with white bread, available in white bread, brown bread, Italian bread, ఆ bread ఈ bread అని చెప్పేసి, and the cream, the kova is made of fresh milk with milk solids, milk fats, అది ఇది అని చెప్పి ఇంగ్లీష్ లో 4 మాటలు చెప్పేసి అక్కడ పెడితే, అబ్బా ఇదేదో భలే ఉందని చెప్పి, దిస్ ఈజ్ సో నైస్ వెన్ యూ కీప్ దట్ ఇన్ యువర్ మౌత్ ఇట్ మెల్ట్స్ అని చెప్పి మళ్ళీ వీళ్ళు గొట్టాల దగ్గరికి పెట్టి వెళ్తే వీళ్ళు మళ్ళీ ఇన్స్టాలో రీళ్లు చేయటం, ఇది చేయటం. ఇఫ్ యూ టేక్ వన్ బైట్ ఇట్ మెల్ట్స్ ఇన్ యువర్ మౌత్
అని చెప్పి ఈ భజన. వేరే ఈ కుర్రోడు అమ్మితే అదే ప్రోడక్ట్, మళ్ళా అదే ప్రోడక్ట్ అమ్ముతుంటే వీడి మీద అసలు గద్దలు పడినట్టు పడిపోయారు పాపం. ఫస్ట్ థింగ్ వాళ్ళు అడిగింది ఏంటి తెలుసా? తేజస్విని ఛానల్ అంటే ఎవడో వాడు వస్తారు బయటికి, మీరు కూడా వస్తారు మెల్లిగా, కంగారు ఏం అడగండి. ఏం పేరు రా నీ పేరు అని అడిగారు. వాళ్ళు అన్నాడు. అది సంగతి అంటాడు. అంటే ఏంటాడు వాడిని ఎక్కడ అంటే ఇప్పుడు కనుక ఊళ్ళల్లో పులి ఏదో దొరికితే దాని చుట్టూ చేరుతున్నారు చూసారా, అలా ఒక టెర్రరిస్ట్ ని ఉన్న పట్టుకున్నట్టు వాడి చుట్టూ చేరేసి ఇంకొకటి వచ్చేసింది మధ్యలో వచ్చేసి అంటది, నువ్వు ఎప్పుడన్నా తిన్నావా? అప్పుడప్పుడు తింటావా? రోజు తినవా? ఎందుకు తినవు? ఏంటి తింటాను ఎందుకు గాబరా పడుతున్నావు? మంచి తెలంగాణ యాసలో ఏదో అంది. ఎందుకు గాబరా పడుతున్నావు? పరిశాన్ అవుతున్నావు? నిమ్మ ఇంతమంది మూగేసి ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే కొడతారో తెలీదు, తిడతారో తెలీదు, వాడిని ఏం చేస్తారో తెలీదు. గాబరా పడక ఏం చేస్తాడు? ఇప్పుడు నా ప్రశ్న, పానీపూరి బళ్ళు ఉన్నాయి, వాడు ఎప్పుడు వేస్తాడు? ఇంత కుప్పలు పెట్టి తెస్తారు, మురికి కాలువల పక్కన పెడతారు. ఏంది చిన్న బుట్ట పెట్టి దానిపైన ఒక కొండ పెట్టి సెట్ చేసి, వాళ్ళైతే ఒక బండి మీద పెట్టే బ్యాచ్ ఇంకోటి, మొత్తం రాజస్థానీ మరవడీలు ఉంటారు. నేను వాళ్ళని ఏమంటలేదండి. వాళ్ళు అమ్మేది వాడిని ఎప్పుడన్నా అడిగారా? అరే ఎప్పుడు వేసావురా ఈ పూరీలు, నువ్వు ఎప్పుడు తెచ్చావు? వాసన వచ్చినా అవి వాసన వస్తున్నా కానీ మనకు తెలియదు తెలుసా? మీకు మ్యాజిక్ అక్కడ. ఇప్పుడు 10 రోజులు ఉండాల్సినవి వాడు 15 రోజులు పెట్టి కూడా అమ్మొచ్చు. ఎందుకంటే మీరు ఆ పానీపూరి పెట్టి వాడు ఆ లిక్విడ్ అదంతా పెట్టి ఆ మసాలా పెట్టేటప్పటికి అది మంచిదా చెడ్డదా కూడా తెలియదు. మీరు నోట్లో పెట్టుకుంటే ఆ మసాలా డామినేట్ చేసేస్తుంది, ఆ నీళ్లు డామినేట్ చేస్తాయి, ఆ జీరా వాటర్ అదంతా. సో వాడిని ఎప్పుడైనా అడిగారా మీరు? హైదరాబాద్ నిండా మొన్నటిదాకా ఆంధ్రాలో దొరికేవి కాదు అసలు. ఈ ఆంధ్రాలో కావాలంటే ఎక్కడో రేర్ గా దొరికాయి ఇంతకుముందు. ఇప్పుడంటే అన్ని చోట్ల ఉంటున్నాయి అనుకోండి. హైదరాబాద్ లో దొరికాయి. వాడిని ఎప్పుడన్నా మీరు ఎక్స్పైరీ డేట్ అడిగారా? ఎప్పుడు చేసావురా దీనికి? ఎప్పుడన్నా నువ్వు ఎక్స్పైరీ డేట్ అడిగావు? రోడ్డు పక్కన పెట్టిన అడిగారా? బేకరీలు ఉంటాయి, వాళ్ళని ఇల్లు అడిగారా? ఎప్పుడు రా ఈ కేకులు, ఎప్పుడు రా బన్నులు, వాళ్ళని అడిగారా మీరు ఎప్పుడన్నా? ఒక పని చేయండి, తేజస్విని టీవీ అంటున్నారు కదా, కరాచీ బేకరీ అని ఉంది తెలుసు కదా మీకు, హైదరాబాద్ లోనే ఉంటది. మీరు తెలంగాణ అని చెప్తున్నారు కదా, వాడి దగ్గరికి వెళ్ళరండి ఒకసారి. వాడి దగ్గరికి ఇదే గొట్టం తీసుకుని వెళ్ళరండి ఒకసారి, కరాచీ బేకరీ వాడి దగ్గరికి. మీకు దమ్ము ధైర్యం ఉంటే వాడి దగ్గరికి వెళ్ళండి ఒకసారి. వాడిది ఎయిర్పోర్ట్ లో కూడా ఒకటి ఉంది, మామూలు రేటు కన్నా 100 ఎక్కువ వేసి అమ్ముతాడు. ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, మరి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి వాడి దగ్గర కూడా గొట్టం పెట్టి ఇందిరా నువ్వు అమ్మేది ఎక్స్పైరీ డేట్ ఏది, అదేది ఇదేది అని మొత్తం అడిగి రండి అండి. అజ్జయ్యరు కల్తీ లేనిది ఏంటండి? మ్యాంగోస్ విజయవాడలో ఏషియాలోనే పెద్ద మార్కెట్ అది. మామిడికాయలు, పచ్చి మామిడికాయల్ని రంగేసి ఏదో గ్యాస్ పంపించేసి దాన్ని ఎల్లో కలర్ లో చేయించేసి సప్లై చేసి పరదొప్పుతారు. మీకు దమ్ము ధైర్యం గనక ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఆ మార్కెట్ లోపలికి ఒక్కసారి వెళ్ళి, అరే మీరు చేసేది ఏందిరా ఇది, అసలు ఏమన్నా అర్థం ఉందా, జనాల హెల్త్ తో ఎందుకు ఆడుకుంటున్నారు అని చెప్పి అడిగి చూడండి ఒకసారి విజయవాడ మార్కెట్లోకి వెళ్ళి. మీరు వెళ్ళిన మనిషి వెనక్కి అదే స్థితిలో రాగలిగితే నాకు చెప్పండి వచ్చి. విజయవాడ మ్యాంగో మార్కెట్ అంటే ఏషియాలోనే పెద్ద మార్కెట్ అది. అదైనా వెజిటేబుల్స్ పీస్ ఏమంటాం, గార్డెన్ పీస్ అంటారు చూసారా, అవి మన గ్రీన్ కలర్ లో ఉంటాయి చిన్నవి. వాటికి గ్రీన్ గా కనపడటానికి రంగు పులిమి గ్రీన్ కలర్ లో తీయించి అక్కడెక్కడో ఆ మురికాలవల్లో అక్కడ కడిగి తీసి అవి పెట్టి అవి అమ్ముతున్నారు. వాటిని ఎవడు అడగాడు? ఈడు ఒలి అని చెప్పగానే ఈడి మీద పడిపోయారు వచ్చి. ఆ డాబాల్లో రెస్టారెంట్లో వాడేమన్నా మీరు చికెన్ తందూరి ఇది ఏమంటాం చిల్లీ చికెన్ అనగానే అక్కడ పస కోడిని కోసి తెచ్చి అప్పుడప్పుడు ఏపేం పెట్టడు మీకాడు. 4-5 రోజుల నుంచి అది ఉడకబెట్టుకుని రెడీగా పెట్టుకుని
మీరు అడిగిన పోర్షన్కి ఇన్ని ముక్కలు వేసుకుని అప్పుడప్పుడు ఏపి వేడి వేడిది దానిపైన అయ్యి జల్లి తీసుకొచ్చి పెడతాడు. ఎన్ని రెస్టారెంట్లను పట్టుకున్నారో మీకే తెలుసు హైదరాబాద్ లో. అదైందా? అసలు పాయింట్ చెప్తానండి. హైదరాబాద్ లో బిర్యానీ తిన్నోళ్ళు లేడు. ఆడు ఏ కులపోవడమనే ఏ మతపోవడం అని. హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్ లో ఉంటా ఆ బిర్యానీ ఆంధ్రాలో కూడా ఎలా పాగిపోయిందంటే అడుగడుగునా బిర్యానీ షాపులు. బవార్చి, ఆస్టోరియా, కేఫే బహార్, ప్యారడైజ్ ఇవన్నీ ఉన్నాయా? ఎవరు నడుపుతారో తెలుసా? ఇవన్నీ అవి నడిపేవాళ్ళు ఎవరో తెలుసా మీకు? గొట్టం పట్టుకుని అక్కడికి వెళ్ళరండి ఒకసారి. వెళ్ళి వాడిని నించోబెట్టి గల్లా పట్టుకుని వాడిని అడిగిరండి, ఎరా ఏం వండుతున్నావు, అసలు ఏంది చికెనా మటనా, నువ్వు వేసేది ఇంకోటి ఏమన్నానా, అసలు ఏంది నీ ప్రాసెస్, నీ కథ ఏంది అని చెప్పి అడగండి అండి. పోయి వెళ్ళరండి ఒకసారి. వీడు పేదవాడిని పట్టుకుని రోడ్డు మీద మీరు వాడిని హింసించడం కాదు. పోయిరండి, అక్కడ ఉంటుంది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర బవార్చి ఉంటది. పోయి ఆడి దగ్గర మైక్ పెట్టి కూర్చోండి ఒకసారి. కేఫే బార్ పోండి, ప్యారడైజ్కి వెళ్ళండి. వెళ్ళి వాడిని అడగండి ఒకసారి. అప్పుడు మేము నమ్ముతాం, ఎస్ మీరు మంచోళ్ళరా, మంచి యూట్యూబ్ అయినా కానీ బ్రహ్మాండంగా చేశారు, పట్టించారు ఒకడిని అని అప్పుడు మాట్లాడుకుంటాం మీ గురించి. పాలల్లో కల్తీ రాజకీయం మాట్లాడినాను కానీ మాట్లాడాలి, తప్పదు. ఇక్కడ హెరిటేజ్ మిల్క్, హెరిటేజ్ టోటల్ కర్డ్ అని చెప్పి అమ్ముతున్న కర్డ్ లో, పెరుగులో ఆ మిల్క్ సాలిడ్స్ ఫ్యాట్ ఇవి లేవని చెప్తే ఆ రికమెండెడ్ దానికన్నా తక్కువ ఉన్నాయి అని చెప్పి ఈ పెరుగు అనేది సబ్ స్టాండర్డ్ ప్రోడక్ట్ ఫసాయి రూల్స్ ప్రకారం ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పింది అది. అందుకు గాను ₹1,00,000 ఫైన్ వేస్తున్నాం అని చెప్పి ఫైన్ వేస్తే చడీ చప్పుడు లేకుండా ఆ ఫైన్ కట్టేశారు. కట్టేసి వీళ్ళేమంటారు తెలుసా, ఒక పెద్ద ఒక డాక్యుమెంట్ ఒకటి తయారు చేసి ఇంగ్లీష్ లో అథారిటీ వాళ్ళని ఛాలెంజ్ చేశారు. దట్ మీరు శాంపుల్స్ తీసుకోవడం తప్పు తీసుకున్నారు, విట్నెస్ లేకుండా తీసుకున్నారు. శాంపుల్స్ తీసుకునేటప్పుడు అంట ఆ పెరుగుని చిలక్కొట్టి తిప్పి తీయాలంట, లేకపోతే ఆ ఫ్యాట్ అంతా పైకొచ్చి ఆ కింద శాంపుల్ తీసుకుంటే అది అలాగే ఉంటది, ఫెయిల్ అవుతుంది. మాది బ్రహ్మాండమైన ప్రోడక్ట్ మాది, మీరు తప్పుడు వార్తలు చెప్పారని చెప్పి వాళ్ళని ఛాలెంజ్ చేశారు వీళ్ళు, ఫసాయి వాళ్ళని, హర్యానాలో ఉన్న అథారిటీని. వాళ్ళంతా ల్యాబ్ లో టెస్ట్ చేసి, నేషనల్ ల్యాబ్ అది, అన్ని టెస్ట్ చేసి చెప్తే వాళ్ళని ఛాలెంజ్ చేసి ఏం ఛాలెంజ్ తెలుసా, మీరు అలా చేయలేదు, తిప్పి శాంపుల్ సరిగ్గా తీసుకోలేదు, మాకు ఆ డౌట్స్ ఉన్నాయి, ఆ ప్రొసీజరల్ డౌట్స్ ఉన్నాయి, మాకు విట్నెస్ లేరంట, ఆ శాంపుల్ తీసుకునే టైంలో మూడో వ్యక్తి లేడంట. ఇంకోటి ఏంటి తెలుసా, అదైపోయింది, మూడో వ్యక్తి లేడు, ఇంకోటి ఏదో చెప్పారు వెరైటీ, ఇది ఒకటే. ఇంకోటి సేఫ్టీ ఇష్యూ, మీరు ప్రజలకి ఇది ఈ ప్రోడక్ట్ మంచిదే, వాడొచ్చు భయం లేకుండా నిర్భయంగా అని చెప్పలేదంట. అంటే వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు, కాదు ఇది మేము ఏదో టెక్నికల్ ఇది కోసం అని చెప్పి టెస్ట్ చేశాము, కానీ ఈ ప్రోడక్ట్ బ్రహ్మాండం అని చెప్పాలంట వాళ్ళు. ఇవన్నీ చెప్పి ఒక లెటర్ రాసి ₹1,00,000 ఫైన్ వేస్తే ఆ ఫైన్ కట్టారు. ఇది పెరుగు తంతు. పాలు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే కేరళ తమిళనాడు బోర్డర్ దగ్గర పట్టుకున్నారు వీళ్ళ హెరిటేజ్ పాలని. పట్టుకుంటే దాంట్లో ఒక రసాయనం, ఆ రసాయనం పేరేంటంటే, సారీ మర్చిపోయాను నేను, అది ఒక్క నిమిషం చెప్తాను, అది కూడా దాని పేరు ఏదో ఉంది, ఫార్మలిన్, తప్పు చెప్పకూడదు అందుకని చెప్పి నేను చూస్తున్నా, ఫార్మలిన్ అని చెప్పి ఒక 3 బ్రాండ్స్, హెరిటేజ్ తో పాటు ఇంకో 2 బ్రాండ్స్ ని కూడా వాళ్ళు రికగ్నైజ్ చేశారు ఆ టైంలో. ఎప్పుడో చెప్పి వీటికి దూరంగా ఉండండి, క్యాన్సర్ కారకాలు. ఆ ఫార్మలిన్ దేనికి వాడతారో తెలుసా, ఈ మిల్క్ లో ఎందుకు కలుపుతున్నారంటే ఎక్కువ రోజులు ఉండటానికంట, ఎక్కువ రోజులు పాలు మన్నిగ్గా ఉండటానికి పాడైపోకుండా, అందుకని చెప్పి ఫార్మలిన్ కలుపుతున్నారు. జనరల్ గా ఫార్మలిన్ దేనికి వాడతారో తెలుసా, డెడ్ బాడీస్ పాడవకుండా
దానికోసం వాడే లిక్విడ్. అది ఒకందుకు, మిగతాయి కూడా వాడతారు మిగతా వాటి కోసం. బట్ అలాంటి లిక్విడ్ ఒకటి పాలల్లో దొరికితే వీళ్ళు దాన్ని బ్యాన్ చేశారు కేరళ గవర్నమెంట్. తమిళనాడు బోర్డర్ నుంచి ఇటు తెస్తున్నారు మీరు అక్రమంగా, ఆపండి, వాడొద్దు. మా ప్రజలతో, అట్లీస్ట్ మా కేరళ ప్రజలతో మీరు మా హెల్త్ తో ఆడుకోవద్దు. మీరు పాలు అనేది ఏం ప్రోడక్ట్ అండి? పెద్ద చిన్న పసిపిల్లలు, ఇన్ఫాంట్స్ మొత్తం తీసుకునే ప్రోడక్ట్ అది. వీళ్ళని వెళ్ళి అడగండి, మీరు గొట్టాలు పెట్టి అడిగిరండి. అడగగలరా మీరు? ఆ గేట్ దగ్గరికి వెళ్ళగలరా? హెరిటేజ్ ఫుడ్స్ దగ్గరికి మొత్తం దేశం అంతా ఉన్నాయి వాళ్ళవి. వెళ్ళరండి ఒకసారి. తేజస్విని టీవీ యూట్యూబ్ ఛానల్ అంటున్నావు కదా, వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారి సతీమణి, వాళ్ళ కోడలు గారు, లోకేష్ గారి భార్య గారు, వీళ్ళు నడిపే సంస్థ అది హెరిటేజ్ ఫుడ్స్. వెళ్ళి ఇలా ఎందుకు కలుపుతున్నారండి పాలల్లో, తప్పు కదా అని అడిగిరండి ఒకసారి పోయి. ఈ పేదోళ్ల మీద పట్టం కాదు, సిగ్గుసరం ఉండాలి కొద్దిగా. వాడేదో పాపం పొట్టకుట్టి కోసం చేసుకుంటుంటే వాడి మీద పడిపోయి, నేను చెప్పాను కదా, బిర్యానీ వండే వాళ్ళ మీద వెళ్ళండి, బేకరీల మీద వెళ్ళరండి. హైదరాబాద్ లో సంగతి నేను చెబుతుంది, వేరే ముచ్చట కూడా కాదు. హైదరాబాద్ లోనే మీరు చేశారు కాబట్టి బేకరీస్, బిర్యానీలు వండే ప్లేస్లు. ఒక్కసారి ఓల్డ్ సిటీకి కూడా పోయారండి. ఓల్డ్ సిటీ మాధవిల్ల తక్కని కూడా తీసుకుని వెళ్ళి ఓల్డ్ సిటీ కూడా తిరిగిరండి. అసలు ఏం వండుతున్నారా, ఎలా వండుతున్నారు అని చెప్పి ఒకసారి చూసిరండి. అది గొట్టం పట్టుకుని వెళ్ళి అర్థమైపోద్ది మీ కథ. మీ దమ్ము ధైర్యం తేలిపోద్ది. మిమ్మల్ని నేను సపోర్ట్ చేస్తా, అప్పుడు ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేస్తా మీ తేజస్విని టీవీని. కానీ మీకు కావాలంటే నేను చేస్తాను, మరి చెప్పండి, ఇంకా పెద్ద టీవీ పెడదాం. మీరు ఆ పని చేసి రండి, నేను ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసి మీ టీవీని లేపుతా. యూట్యూబ్ ఛానల్ మంచి టీవీ సంస్థ చేద్దాం దాన్ని. సిగ్గు శరం ఉండాలి కొద్దిగా పేదోడి మీద, పేదోడి కడుపు కొట్టడానికి. మిత్రులారా, నాది ఒక విన్నపం. ఆ కర్నూలు ఆ వలి అనే కుర్రోడు గనక మీకు వేరే బౌట్స్ తెలిస్తే ఎవరో ఏంటి అనేది కొద్దిగా కామెంట్స్ లో చెప్పండి. తోచిన సహాయం అయితే చేద్దామని అయితే నాకు అనిపిస్తుంది. మీరు కూడా వీలైతే చెయ్యండి. ఆ కుర్రోడికి నష్టం అంటే జరిగిన నష్టం పెద్ద నష్టమేం కాదు. మనం అనుకుంటాం పెద్ద నష్టం కాదని, 1000 రూపాయలు సామాను పోయిందని. ఆ 1000 అనేది ఒక్కొక్కడికి చాలా పెద్ద అమౌంట్. 1000 రూపాయలు అనేది కూడా చాలా పెద్ద అమౌంట్. ఒక పూట తిండి లేక అల్లాడిపోయాడని అడిగితే చెప్తాడు ఆ 1000 వాల్యూ, 100 వాల్యూ. అర్థమైందా? మనం ఊరికి 4 ప్యాకెట్లు బ్రెడ్ పడేసాడు కూడా ఏముందలే మళ్ళీ కొనుక్కుంటాడు అంటానికి లేదు. ఆ 1000 రూపాయలు కూడా చాలా పెద్ద అమౌంట్. చాలా మందికి దేశంలో మన దగ్గర తిండి లేక అల్లాడిపోతున్నారు. రాజస్థాన్ లో ఎన్డీటీవీలో వచ్చింది ఇది. రాజస్థాన్ లో 5 ఏళ్ల క్రితం ఒక కాంట్రాక్టర్ ఒక 5 మంది చేత కాంట్రాక్ట్ రోడ్డు వర్క్స్ ఏదో తవ్వించటం ఏదో చేస్తా వాడు కూలి ఎంత ఇచ్చాడో తెలుసా వీళ్ళకి? మీరు అసలు కింద పడి అల్లాడిపోతారు ఈ విషయం తెలిస్తే. మీకు చాలా మంది తెలిసి ఉండదు. కావాలంటే మీరు ఎన్డీటీవీలోకి వెళ్ళిపోయి చెక్ చేయండి ఒకసారి, గూగుల్ చేయండి, వస్తుంది. చాట్ జీపీటీలో కూడా వస్తుంది. వాడు 5 ఒక్కొక్కళ్ళకి రోజంతా పని చేయించుకుని ₹1 ఇచ్చాడండి. ఎంత? ₹1 కూలి ఇచ్చాడు వాడు. వాళ్ళని వీళ్ళు అడిగారు, మరి రూపాయితో మీకు ఏమొస్తుంది ఏంటి అంటే, ఏముంది మేడం, 5 ఉన్నాము, కొద్దిగా ఆటా వస్తుంది, గోధుమ పిండి, దాంతో కొద్దిగా రోటీ చేసుకుని ఏదో పచ్చడితోనో దేంట్లోనో ఎక్కడో ఏదో చేసుకుని, అది ఒట్టి రోటీనో పచ్చడో ఏదో చేసుకుని తిన్నాము మేడం. ఇక అది కూడా లేకపోతే ఏం చేస్తాము, అందుకని ఆ రోజంతా పని చేసి ₹5 కోసం పని చేసుకుందామని చెప్పారు వాళ్ళు. ₹5 అండి. 5 పని చేస్తే ₹5 వచ్చింది వాళ్ళ కూలి. ఇలాంటి జనం. సో ఆ కుర్రోడి పేరు గనక తెలిస్తే ఇక్కడ కామెంట్స్ లో చెప్పండి. తోచిన సహాయం అయితే తప్పకుండా చేద్దాం.
అందరం కలిసి చేద్దామంటే చేద్దాం, ఇండివిజువల్ గా చేద్దామంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయండి. దానికి పెద్ద అందరం మళ్ళీ గుమ్ముగూడి చేయాల్సిన పని ఏం లేదు. ఆ అకౌంట్ ఏదో తెప్పించుకోవటం, మనకు దోచింది మనం చేయటం అంతే. అలాంటి వాడికి చేస్తే కొద్దిగా పుణ్యం అన్న దొరుకుద్ది. ఈ పాలల్లో ఇది ఫార్మలిన్ కలిపినోడు, పెరుగులోనే పెరుగు లేకుండా అమ్మినోడు, వాళ్ళని ఎవరిని పట్టించుకోం, వాడిని ఎవరిని అడగం. మామిడికాయలు, వెజిటేబుల్స్ అన్ని, కుక్క మాంసం కూడా అమ్మారు హైదరాబాద్ లో, చికెన్ అని చెప్పి. ఇదే హైదరాబాద్ లో కుక్క మాంసం కూడా అమ్మారు. మీరు ఎక్కడున్నారా అప్పుడు? తేజస్విని టీవీయా? అది ఏం తేజస్వియా ఏం టీవీనో మరి అది. ఎక్కడున్నారా మీరు ఆ రోజు? ఎవరు పట్టుకున్నారు అది? ఈ ఫుడ్ సేఫ్టీ వాళ్లే ర్యాండమ్ చెక్స్ చేస్తా దొరికితారు వాళ్ళు. ప్రతిరోజు మనకి వార్తల్లో రావు, ఒక 10-15 రెస్టారెంట్లు పట్టుకుంటూనే ఉంటారు, ఫైన్లు వేస్తానే ఉంటారు, మూతేస్తానే ఉంటారు, అయినా వాళ్ళు మానరు. సో కాబట్టి పేదోళ్ళని విసిగించటం మానేయండి ముందు, అర్థమైందా? నేను చెప్పిన బడాబాబులందరి దగ్గరికి వీలైతే మీరు వెళ్ళి మైక్ పెట్టరండి. మేము పబ్లిసిటీ కూడా చేసి పెడతాం, మీకు ఫైనాన్షియల్ గా కూడా హెల్ప్ చేస్తాం మీ టీవీ వాళ్ళకి. ఓకేనా?